అయితే ఎంత కష్టమైనా కూడా నడిచి వెళ్తామనే వాళ్ళు కొందరు, అదేవిధంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ అంటే పాస్లు చూసి వీవీఐపీ పాస్లను ఎలో చేస్తున్నారు. బస్సు మార్గం కూడా వేరేగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పెద్ద ఎత్తున అటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇవాల్టి ప్రమాణ స్వీకారోత్సవానికి కేసరపల్లికి బయలుదేరి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారం మనకు కాంతి అందిస్తారు. చేయబోతారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే అతిరథ మహాశయులందరూ కూడా విచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి ప్రధానమంత్రి మోదీ రాబోతున్నారు. ఉదయం 10:40 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుండి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు ఎక్కడైతే గ్రీన్ ఛానల్ ను పోలీసు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం నుంచి ప్రారంభమయ్యారు. ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి నుంచి నోవోటల్ కి చేరుకుని నోవోటల్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి మోడీకి స్వాగతం పలికేందుకు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు అటు సినీ స్టార్స్ కూడా ఇప్పటికే నిన్న చిరంజీవి కుటుంబ సమేతంగా వచ్చారు. దీంతో పాటుగా రజనీకాంత్ కూడా ఇప్పటికే నిన్న ఆల్రెడీ విజయవాడకి చేరుకున్నారు. మొత్తంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే అతిరథ మహాశులతోటి గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది నిన్నటి నుంచి కూడా. ఇప్పుడు మరి కాసేపట్లో మోదీ రాబోతున్న సందర్భంగా కూడా ఇక్కడంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత చేయడం జరిగింది. భద్రతతో పాటుగా వెళ్లే వరకు అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కేసరపల్లి సభా ప్రాంగణానికి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో మోడీ ఇక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లన్నింటినీ పోలీసు అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. ఇక్కడికి ఆల్రెడీ స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులంతా కూడా వచ్చి చేరుతున్నారు. సార్ చెప్పండి, మోదీ గారు మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి గెలుపు ఎలా తీసుకోవాలి, ఎవరెవరు ముఖ్య అతిథులుగా బీజేపీ నుంచి వస్తున్నారు? గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొక 20 నిమిషాల్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:40కి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే శ్రీనివాసవరావు గారు, అలాగే మా పార్టీ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ గారు, శివప్రకాష్ జీ గారు, వీరంతా కేంద్ర పార్టీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటికే విజయవాడ చేరుకోవటం జరిగింది. ఈ విధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వీరు రాబోతూ ఉన్నారు. ఎట్లాంటి అంటే కూటమి విజయం ఎలా చూడాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకుందనే చెప్పుకోవాలి, ఎట్లా ఉంది? ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర నిధులు ఇవ్వటం గురించి కానివ్వండి, మరో పక్క గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈ గత ప్రభుత్వం ఓటును చీలనివ్వకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు అని ప్రజలు నమ్మారు. అలాగే మా 3 పార్టీలు సంయుక్తంగా కూడా గ్రామ స్థాయి నుంచి అలాగే అసెంబ్లీ పార్లమెంటు స్థాయి వరకు మా అందరూ సమన్వయంతో పనిచేయటం, ఆ విధంగా కార్యకర్తల కృషి కానీ అలాగే రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి,
ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెప్పాము. ఆ విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాలు రాలని ప్రజలు కోరుకున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ఈ విజయం. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం